ఇది ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి, ఆది అండ్ చైతన్యది. జనరల్గా ఈ తరహా సిరీస్ కానీ ఏదైనా సినిమాలు కానీ మనం ఆర్టిస్టులు యాక్ట్ చేసిన తర్వాత కంపేర్ చేయాలి వస్తాయి. ఇప్పుడు కోటా గారు అప్పట్లో ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన యాక్ట్ చేసినప్పుడు కానీ, ఆ తర్వాత పృథ్వీ చేసినప్పుడు కానీ, తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. సో మీరు ఈ క్యారెక్టర్లు ప్లే చేసిన తర్వాత ఇది ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మీకు ఎదురవుతాయి అనే భయం ఎప్పుడన్నా మీ ఇద్దరికి ఎప్పుడన్నా కలిగిందా షూటింగ్ టైంలో ఎప్పుడన్నా? సో ఇంటెన్షన్ ఇస్ రైట్ అండి. కథ విన్నప్పుడు ద ఇంటెన్షన్ వాజ్ వెరీ వెరీ క్లియర్. ఒకవేళ ఒక రాంగ్ ఇంటెన్షన్తో ఈ కథ రాస్తుంటే, రాంగ్ అంటే నేను తప్పు అంటలేదు, ఇంకొక ఇంటెన్షన్ తోటి, ద ఇంటెన్షన్ ఇస్ టు అంటే ఎవరైనా కించపరిచే విధంగానో, గ్లోరిఫై చేసే విధంగానో వ్యంగ్యంగానో ఆ ఇంటెన్షన్ ఉంది అంటే ప్రాబబ్లీ ఐ వుడెంట్ హావ్ వాక్డ్ ఇంటు దిస్ ప్రాజెక్ట్. వెన్ ద ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ద రైటింగ్ ఇస్ వెరీ న్యూట్రల్, నాకు ఆ కాన్ఫిడెన్స్ అవుతే మీకు ఉండకపోవచ్చు కానీ ఎదుటివాడు కూడా అలాగే మీలాగే ఆలోచించాలని లేదుగా. లేదండి ఫస్ట్ అంటే కాదండి, లేదు అపార్థాలకు భయపడి నిజాన్ని చంపుకోలేం కదా. అంటే ఐ వుడ్ ఓన్లీ లిజన్ టు మై సెల్ఫ్. అది 100% ట్రూత్ అయినప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మీరు చేసేది ఫిక్షన్, అందులో కొంత అబద్ధాలు కూడా ఉండొచ్చు. సో దాన్ని ఫేస్ చేయాలి కదా. మొత్తం అబద్ధాలేనండి, అందుకనే దీన్ని అబద్ధంగానే చూడమన్నా. మీ మొండి పట్టు పెట్టుకొని నేను ఇది నిజమే అనుకుంటాను, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంట్రడిక్టరీ అనేది. అంటే ఏదే పరస్పర విరుద్ధం అంటారు కదా. నేను అబద్ధం అంటుంటే కాదురా ఇది నిజమే అంటే ఏంటి, ఏమైనా అర్థం ఉందా దానిలో? లేదండి, సిన్స్ ద ఇంటెన్షన్ వాజ్ రైట్. రేపొద్దున ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా ఐ బిలీవ్ దట్ ఇంటెన్షన్ వాజ్ రైట్ కదండి. ఐ విల్ స్టాండ్ బై మై సైడ్. ఒకవేళ నాకు ఆ డౌట్ ఉండి నేను తప్పుగా డిసిషన్ తీసుకుని ఉంటే ప్రాబ్లీ ఐ విల్ థింక్ లేటర్. బట్ ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఐ విల్ ఫేస్ ఇట్. ఓకే చైతన్య, నా వాట్ ఐ అబ్జర్వ్ అండి, దేవకట్ట గారు లాంటి ఒక డైరెక్టర్ ఒక 8 ఏళ్ళు ట్రావెల్ అయ్యి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. ఇప్పుడు నాకంటే ఎక్కువ అవగాహన, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాటి నేను ఐ డోంట్ వాంట్ టు థింక్, అంటే వాళ్ళు అన్నీ ఆలోచించే చేస్తుంటారు కదా, కాంట్రవర్సీ రాయాలనో లేకపోతే ఇంకేదో చేయాలని అయితే చేయరు. ఈజ్ నాట్ అ కైండ్ ఆఫ్ డైరెక్టర్. సో ఆయన చేసిన ఆయన ఇట్స్ హిస్ బ్రెయిన్ చైల్డ్. సో ఐ బిలీవ్ ఇన్ హిమ్ సో మచ్ దట్ ఐ డింట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇంకా అసలు వేరేది ఆలోచించాల్సిన అవసరం లేదు. వెన్ మై లీడర్ ఇస్ స్ట్రాంగ్ హీ విల్ టేక్ ఇట్. వై షుడ్ ఐ వరీ? ఏదైనా మంచి వచ్చినా చెడు వచ్చినా అంతా దేవకట్ట. మొత్తం మేమే తిప్పేసారు సార్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. లేదండి, మేము సిరీస్ చూసుకున్నాం. మీ అండ్ అది బోత్ వాచ్ ద సిరీస్. వి బోత్ లవ్డ్ ఇట్ సో మచ్. మీరు చూశారు, ఆయన 4 చూశారు. 4 చూసారు, మేము 9 చూసాము. బట్ ఫర్గెటింగ్ అబౌట్ ఆల్ ది ప్యారలల్స్, ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్. మీరు ఎక్కడా కూడా దెర్ ఆర్ పాయింట్స్ వేర్ మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, గూస్ బంప్స్ వస్తుంటాయి, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఎవరు చూసిన తర్వాత ఒక 3rd, 4th ఎపిసోడ్ తర్వాత దే విల్ స్టాప్ థింకింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, దే విల్ బీ ఇన్ దట్ ఎంఎస్ఆర్ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు తప్పితే అదే వీళ్ళు ఇంటంట వాళ్ళంట అనే థాట్ ఉండదని నాకు అనిపిస్తుందండి. ఐ ఫీల్ దట్ వే. లిటరలీ ఒక తెలుగోడిగా ఒక అడ్రెనలిన్ పంపింగ్, హార్ట్ వార్మింగ్ డ్రామా విత్ అవెంజర్స్, రీజనల్ అవెంజర్స్, పొలిటికల్ అవెంజర్స్. నా క్యారెక్టర్స్ చెప్తున్నా. ఓకే, మై క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు 5 years క్రితం చెప్పారన్నారు కదా, 5 years ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్ వేరు ఉన్నాయి. సో ఇప్పటి సిచ్యుయేషన్కి అనుగుణంగా ఏమన్నా స్క్రిప్ట్లో మార్పులు ఏమైనా చేశారా? ఏం లేదండి, ఎందుకంటే మనం అన్బయాస్డ్గా ఒక ప్యూర్ హార్ట్ తోటి చేస్తున్నప్పుడు ఆ ప్యూర్ ఎమోషన్ అనేది అవతల మనిషిని కమ్యూనికేట్ చేస్తుంది అనే దాన్నే కొలమానంగా కొలబద్ధంగా పెట్టుకున్నాను. అండ్ ఎక్కడైనా ఏదైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టేటట్లు ఉందా అనే విషయాలు ఏదైనా ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవడము. ఎండ్ ఆఫ్ ద డే ఎడ్జ్ ఉండాలి, ఒక టెన్షన్ ఉండాలి, బట్ ఎండింగ్కి వెళ్ళేప్పుడు ఒక వామ్త్ ఉండాలి, ఒక కనెక్షన్ ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ ఫర్ ద మీటర్ ఆఫ్ ద డ్రామా వితౌట్ అఫెండింగ్ ఎనీవన్. బట్ దెర్ హ్యాస్ టు బి కన్ఫ్రంటేషన్, దెర్ హ్యాస్ టు బి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఎవరినైనా మనం నిందిస్తూ ఒక సినిమా తీద్దాం, లేకపోతే ఎవరినైనా పొగుడుతూ ఒక సినిమా తీద్దాం,
అనే ఆఫర్లు నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి. ఏది వెన్నెల దగ్గర నుంచి, ప్రస్థానం దగ్గర నుంచి వస్తూ ఉంటాయి, ఏది అజెండాతో వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితి నాకు వచ్చినప్పుడు నేను సినిమాలు మానేసి పోయి ఇంజనీరింగ్ జాబ్ చేసుకుంటాను. రైట్, ఇట్స్ ఫర్ మీ. సో ఈ బ్యాలెన్సింగ్లో ఎప్పుడన్నా స్ట్రగుల్ ఫీల్ అయ్యారా? ఈ స్క్రిప్ట్ని ఇలా బ్యాలెన్సింగ్ చేయాలి ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి వైపు నేను నాకేంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బానిసను కాదు. బానిసత్వం అంటే ఏంటంటే పిచ్చి ప్రేమ ఎవరి మీదైనా పెంచుకుంటే అది బానిసత్వం అవుతుంది. ఒక మనిషి మీద కానీ, ఒక వ్యవస్థ మీద కానీ, ఒక పార్టీ మీద కానీ, అదే కులజాడ్యంతో సమానం అది. సో కులాన్నే ఇలా వ్యతిరేకిస్తున్న వాడిని, అంటే కుల జాడ్యాన్ని, కులం తప్పు అనట్లేదు నేను, కుటుంబం కులం అన్నీ ఒకటే, లైక్ రాష్ట్రం అలాగనే వెళ్తుంది మనిషి థింకింగ్ అంతా. బట్ దాన్ని ఒక మన అది చెర కాకుండా చూసుకుంటాను నేను ఎప్పుడు. సో మనకు ఒక మనిషి నచ్చాడు అంటే ఆ మనిషి చేసిన తప్పు చేస్తే తప్పు అనిపించాలి, రైట్ అంటే రైట్ అనిపించాలి. అది నాకు రైటా, నాకు తప్ప అనిపించాలి. అలా చూస్తాను ఏదైనా. సో కాబట్టి నాకు ఆ ఇబ్బంది ఎప్పుడూ కల్పించాల. నేను అందరిలోనూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా మీ ఇష్టమైన డైరెక్టర్ ఎవరు, ఇష్టమైన హీరో ఎవరు, ఇష్టమైన నాయకుడు ఎవరంటే నేను డజన్ పేర్లు చెప్తా ఒక్కోదానికి. ఎప్పుడు ఒక సింగిల్ ఆన్సర్ ఇవ్వలేను. సో దట్స్ హౌ ఐ లవ్ టు, ఆ ఫ్రీడమ్ ఐ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ ఇన్ మై థింకింగ్, ఇన్ మై లైఫ్. అవును, ఏంటి రాజమౌళి గారికి దేవకట్ట రైటింగ్లో నచ్చిన అంశం ఏంటి? అంటే ఇది ఐ థింక్ మేము నా రైటింగ్ ఎక్స్టెన్సివ్గా ఆయన చూసింది బాహుబలి సిరీస్ అప్పుడండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడు ఆయన చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు చదివేటప్పుడు. చాలా చోట్ల చాలా సీక్వెన్సెస్ అప్రిషియేట్ చేసేవారు. అండ్ ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన ప్రస్థానం అప్పటి నుంచే ఆయనతో కనెక్షన్ ఉంది. ఆయన పరిచయమే ట్విట్టర్లో చాలా ఇన్స్పైరింగ్ మెసేజ్ పెట్టారు ప్రస్థానం చూసిన తర్వాత. అండ్ దెన్ ఈవెన్ ఆటోనల్ సూర్య అప్పుడు కూడా ఆయన ట్వీట్స్ ఉంటాయి, మీకు చూడండి. అండ్ ఈవెన్ అంటే ఒక వామ్త్, ఏదో ఎక్కడో తెలియని ఆయన మీద నాకు గౌరవం, ప్లస్ ఆయన అంబిషియస్, ఆయన వరల్డ్ బిల్డింగు, ఆయన గ్రేట్నెస్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఇన్ ఎ వే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్. అంటే మన ఇష్టపడే ఒక ప్రొఫెషన్ మీద ఒక మనిషి ఒక ఋషిలాగా పనిచేస్తుంటాడు చూడండి. చుట్టూ ఎంత నాయిస్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఆయన చిన్న ఒక ఉద్యానంలో విహరిస్తున్న ఒక ఋషిలాగా అనిపిస్తాడు నాకు. నాకు అదృష్టం కలిగింది ఆ బాహుబలి సిరీస్ అప్పుడు ఒక ట్రావెల్. అలా ఆగిపోవడం ఆగిపోవడం అంటే ఏంటంటే మా రిసోర్సెస్కి, టైంకి, మా అంబిషన్కి కొంత దూరం వెళ్ళాక అర్థమైంది, అరే మన అంబిషన్ చాలా పెద్దది, ఆ అంబిషన్ మీట్ అవ్వకపోతే బాహుబలి అనే పేరు వాడడం తప్పు. ఎందుకంటే బాహుబలి అక్కడికి వెళ్ళిపోయింది ప్రజల్లో. ఇది ఎక్కడో లేదు, ఈ పరుగు మీద చేయలేము దీన్ని. మెయిన్లీ పరుగు మీద నడిచింది. ఒక పక్కన రాస్తుంటే ప్రిపేర్ అవుతుంటే ఎట్లా అంతే. ఎందుకంటే రైటింగ్ ఒక 10 చెడ్డ వర్షన్స్ చంపితేనే ఒక డీసెంట్ వర్షన్ బయటకు వస్తుంది. ఆ తర్వాతనే మనం మేకింగ్ గురించి ఆలోచించాలి. సో దట్స్ వై ఐ సే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కిల్ 10 బ్యాడ్ ఫిల్మ్స్ ఆన్ పేపర్ టు గెట్ ఎ డీసెంట్ రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్. సో ఆ ప్రాసెస్కి టైం లేకుండా మొదలు పెట్టడం వల్ల కొంత దూరం వెళ్ళాక ఓకే ఇది ఆటోమేటిక్గా రాంగ్ అని చెప్పేసి అందరం కలెక్టివ్గానే యాజ్ ఎ టీమ్ డిసైడ్ అయ్యాం. మేమందరం ఆల్మోస్ట్ నాకు శోభు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అసోసియేట్. ఎందుకంటే వాళ్ళు ఇష్టం నాకు, వాళ్ళ కమిట్మెంట్ కానీ దేనైనా. అలా స్టార్ట్ అయింది. అప్పుడు ఆటోనగర్ తర్వాత ఆయన బాహుబలికి ఒక పర్టికులర్ సీన్కి నా కైండ్ ఆఫ్ వర్డ్స్ కావాలని పిలిచినప్పుడు ఆ ట్రావెల్ ఎంజాయ్ చేసాము. సో ఎప్పుడైనా ఆయనతో ఎప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటానంటే లైక్ జస్ట్ ఐ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. ఓకే, ఆల్మోస్ట్ రాదర్ దాన్ ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నాను అనుకోండి. బట్ యాక్చువల్గా ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి మీరు మాటలు రాస్తున్నారు అనగానే ఎవరు చెప్పారు? అది నేను చెప్పలేదు కదా. మీరు చెప్పినా అంత ఓపెనే కానీ ఓపెన్ సీక్రెట్ అనుకోండి. మేబీ నేను కలుస్తుండడం వల్ల అలా పర్సెప్షన్ వచ్చి ఉండొచ్చేమో. కానీ వి విల్ నో ఆ సినిమా టాపిక్ వచ్చినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మెల్లమెల్లగా బయటకు వస్తాయి. మేబీ వస్తాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ బలంగా వినిపిస్తుంది ఏంటంటే అందులో కూడా ఒక పొలిటికల్ లేదు, అస్సలు బ్యాక్డ్రాప్ ఏదో ఉంది అని. లేదు అంటే దేవకట్ట అంటే పొలిటికల్ కాదండి. నేను ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాని మీరు ఆలోచిస్తే అందులో క్యాస్ట్ అనే మాట ఉండదు, పాలిటిక్స్ అస్సలు ఉండవు. అది కొత్త డైరెక్టరు కొత్త సినిమా చేసినట్టు ఉంటుంది. కంప్లీట్లీ రీఇన్వెంటెడ్ దేవకట్ట కనిపిస్తాడు అక్కడ. సో ఇట్స్ నాట్ దట్ నాకు, ఎందుకంటే అవే ఇప్పుడు వెన్నెల తర్వాత నేను ప్రస్థానం తీసుకెళ్తే వీడు ఏది రామ్ కామ్ డైరెక్టర్ అన్నారు. సో ప్రస్థానం అంత ఐడెంటిటీ ఇచ్చింది కాబట్టి ఎంతో కొంత ఇంటెన్స్ సబ్జెక్ట్స్ మీదనే నాకు ఇంట్రెస్ట్ కలుగుతూ వచ్చింది, రాయడానికైనా తీయడానికైనా. అంటే ఇంకొంచెం అంబిషియస్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ వెళ్తూ వచ్చాను.
బట్ అగైన్ నేను డిజైన్ చేసే క్యారెక్టర్స్ చుట్టూ ఆ సోషియో ఎకనామిక్ కండిషన్స్, అది ఒకవేళ నేను పీరియడ్ వెళ్తే అప్పుడు కూడా ఆ రాజ్యం ఎలా ఉండేది, ఒక రాజులు కథ చేయాలి, ఆ రాజ్యం ఎలా ఉండేది, రాజ్యంలో ఉన్న సోషియో పొలిటికల్ ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దానికి తగినట్టు పాత్ర సరౌండింగ్స్ ఎలా ఉంటాయి. అదే ఆ పాత్రల మధ్యలో ఎత్తులు పై ఎత్తులు అనేవి మీకు కొట్టిన పిండి అయిపోయింది మీకు. కొట్టిన పిండి అని కాదండి, ఇట్స్ ఫర్ మీ ఇట్స్ అ ఫండమెంటల్ థింగ్. ఓకే, నా క్యారెక్టర్స్ని రియలిస్టిక్గా బిలీవబుల్గా డిజైన్ చేసుకోవడం వెనక నాకు ఈజీగా దొరికిన మెటీరియల్ అవ్వచ్చు అది. ఓకే, నాకు వేరే క్రాఫ్ట్ తెలీదు, లైక్ వేరే విధంగా రాయడం తెలీదు. నాకే నాకు నేను కావాలనే డెలిబరేట్గా చేసింది కాదు. ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానం మీరు నమ్మరు, ప్రస్థానం సినిమా ఏమవుతుందో నాకు అసలు తెలియదు. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాబ్ ఏం చేసుకోవాలి యూఎస్లో అని ఆలోచిస్తున్నాను. ఓకే, అండ్ ఈవెన్ థియేటర్లో కూడా పెద్ద గల్లా పెట్టాం, గలగల మనలా, రైట్. అది ఆ సినిమా అంత రిసెప్షన్ వచ్చిందన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నేను, రైట్. ఆ 2 years కానీ నాకు అర్థం కాలేదు, నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు. కానీ తెలుగులో అంత మంచి పేరు వచ్చిన తర్వాత హిందీలో ఎందుకు ఆ రేంజ్? అదే వాట్ కొన్ని అదే అంటారు కదా, రైట్ ఫిల్మ్స్ కొన్ని కుదురుతాయి, అదే ఫిల్మ్కి అదే స్టోరీ కొన్ని కుదరు. మీరు అలాగే ఒక మాస్టర్ పీస్ అనుకున్న మూవీస్ రీమేక్స్ చాలా ఫెయిల్ అయినాయి, చాలా రీమేక్స్ వర్కౌట్ అయినాయి కూడా. ఓకే, ఐ థింక్ ఇట్స్ ద అన్నీ కలిసి రాకపోయి ఉండొచ్చు. ఆ డీటెయిల్స్ ప్రాబ్లీ మనకు అవసరం లేదు ఇప్పుడు బేసిక్లీ. ఓకే.